నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. భారతదేశం ఆపరేషన్ సింధూర్ జరిపి పాకిస్తాన్లోని 9 టెర్రరిస్ట్ స్థావరాలను ధ్వంసం చేశాక స్పష్టంగా ఒక మాట చెప్పింది, ఇది మెజర్డ్, రెస్పాన్సిబుల్, నాన్ ఎస్కలేటరీ అని. మరి ముఖ్యంగా అండర్లైన్ చేయాల్సిన పదం నాన్ ఎస్కలేటరీ, అంటే ఉద్రిక్తతలను పెంచే ఉద్దేశంతో మేము చేయడం లేదు అని. దాంతోపాటు ఏ మిలిటరీ లక్ష్యాలను భారత్ దాడి చేయలేదు, ఏ సివిలియన్ టార్గెట్స్ను భారత్ దాడి చేయలేదు. కేవలం క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా, విశ్వసనీయమైన నిఘా సమాచారాన్ని ఆధారంగా చేసుకొని నిర్దిష్టమైన లక్ష్యాలను ఎంచుకొని ప్రిసిషన్ టార్గెట్స్ పైన భారతదేశం మిసైల్ అటాక్ జరిపింది. అందువల్ల దీన్ని భారతదేశం నాట్ ఈవెన్ మిలిటరీ అటాక్స్ అన్నది, కానీ ఒక మాట చెప్పింది, దీనికి పాకిస్తాన్ గనక రిటాలియేటరీ దాడులు జరిపితే, ప్రతీకార అటాక్స్ చేస్తే ఇండియా ప్రపోర్షనేట్గా రెస్పాన్స్ ఇస్తుంది. ఎందుకంటే మేము తీవ్రవాదులపైన దాడి చేశాం, మీరు ఎవరిపైన దాడి చేస్తారు? భారతదేశంలో తీవ్రవాదులు లేరు. మీరు మిలిటరీ పైన దాడి చేసినా, సివిలియన్స్ పైన దాడి చేసినా ఈ దానికి తగు విధంగా మూల్యము చెల్లించుకోవాల్సి వస్తుంది అని భారతదేశం స్పష్టంగా ప్రకటించింది. మే 7న ఆపరేషన్ సింధూర్ జరిగింది. మే 8న ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అయింది. ఆల్ పార్టీ మీటింగ్లో దేశ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు, ఈ ఆపరేషన్ సింధూర్ ఇది ఆన్ గోయింగ్ అని. ఎందుకు ఈ పని చేయాల్సి వచ్చింది? పాకిస్తాన్ రిటాలియేట్ చేస్తుందా అనే ప్రశ్న వచ్చినప్పుడు మనం అనుకున్నాం, పాకిస్తాన్ ఏదో రూపంలో రిటాలియేట్ అయితే చేస్తుంది. ఎందుకంటే అక్కడ ఆర్మీ, అక్కడ రాజకీయ నాయకత్వం, పాపులర్ లెజిటిమసీని కోల్పోతున్నారు. ఈ సమయంలో రిటాలియేట్ చేయకపోతే వాడి ఉనికి, అస్తిత్వమే ప్రమాదంలో పడుతుంది. అందుకొరకైనా చేస్తారని నేను చెప్పాను, అదే జరిగింది. మొదటి వ్యవహారం వాళ్ళ రెస్పాన్స్ ఎల్ఓసి దగ్గర భారతదేశ సైన్యం పైన కాదు కాల్పులు జరిపేది, సరిహద్దు గ్రామాల్లో ఉన్న సామాన్య ప్రజలపైన దాడులు చేశారు. ఈ దాడుల్లో 16 మంది అమాయకులు చనిపోయారు. అందులో 5 పిల్లలకు కూడా ఉన్నారు, మహిళలకు కూడా ఉన్నారు. ఏ పాపం ఎరగని సాధారణ పౌరుల్ని పాక్ సైన్యము దాడులు చేసి పొట్టన పెట్టుకుంది. దీనికి తగు రీతిలో భారత సైన్యం రిప్లై ఇస్తుంది కూడా. Pakistan has increased the intensity of its unprovoked firing across the line of control using mortar and heavy caliber artilleries in areas in Kupwara, Baramulla, Uri, Poonch, Mendhar and Rajouri sectors in Jammu and Kashmir. 16 innocent lives have been lost, including 3 women and 5 children due to the Pakistani firing. Here too, India was compelled to respond to bring mortar and artillery fire from Pakistan to a halt. Indian Armed Forces reiterate their commitment to non-escalation, provided it is respected by the Pakistan military. ఇక్కడతో ఆగలేదు. ఇది మొదటి వాళ్ళ దృష్టిలో ఇది ఫస్ట్ రిటాలియేషన్. ఇక సెకండ్ రిటాలియేషన్ ఏంటంటే 7th ఎర్లీ అవర్స్, మనకు తెలుసు 1:05 నుంచి 1:30 మధ్యలో ఆపరేషన్ సింధూర్ జరిగింది. 7th and 8th midnight పాకిస్తాన్ మిసైల్స్ దాడి చేసే ప్రయత్నం చేశాయి ఇండియా పైన. భారతదేశానికి చెందిన 15 నగరాల్లో ఉన్న మిలిటరీ లక్ష్యాలను దాడి చేసే ప్రయత్నం చేసింది. Pakistan attempted to engage a number of military targets in northern and western India using drones and missiles. These places included Avantipura, Srinagar, Jammu, Pathankot, Amritsar, Kapurthala, Nal, Jalandhar, Ludhiana, Adhampur, Bhatinda, Chandigarh, Falodi, Uttarlai and Bhuj. These were neutralized by the integrated counter unmanned aerial system and other air defense systems. The debris of these attacks
is now being recovered from a number of locations that prove the Pakistani attacks. మళ్ళీ అది కూడా నార్త్ నుంచి వెస్ట్రన్ ఇండియా వరకు పాకిస్తాన్ భారత బార్డర్ ఉన్నంత విస్తృతమైన స్థాయిలో జమ్మూ కాశ్మీర్ పంజాబ్ నుంచి గుజరాత్ వరకు భారతదేశ మిలిటరీ టార్గెట్ లక్ష్యాలు చేసుకుంటూ దాడి చేసింది. జమ్మూ, శ్రీనగర్, కపుర్తాలా, పఠాన్కోట్, ఇలా చాలా ప్లేసెస్, చండీగఢ్, నాల్, బూజ్, మీకు ఇలా చాలా సెక్టార్స్లో అమృత్సర్, లూధియానా, జలంధర్, బఠిండా, ఇలా అనేక ప్లేసెస్లో ఉన్న మిలిటరీ టార్గెట్స్ను ఎంచుకొని పాకిస్తాన్ దాడి చేసింది. కానీ ఈ దాడిని భారతదేశ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా ఒక్కదాన్ని కూడా భారత్ పైన దాడి సక్సెస్ కాకుండా చేయగలిగింది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే రెండు రకాల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పాకిస్తాన్ దాడిని నిర్వీర్యం చేసింది, న్యూట్రలైజ్ చేసింది. ఒకటి ఇంటగ్రేటెడ్ అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్ గ్రిడ్ డిఫెన్స్ అంటారు. ఇంటగ్రేటెడ్ ఇంటగ్రేటెడ్ యుఏఎస్ అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్ గ్రిడ్ డిఫెన్స్ వ్యవస్థ ఒకటి. రెండవది S-400A డిఫెన్స్. ఇది మీరు వినుంటారు. రష్యా నుంచి భారతదేశం కొనుగోలు చేసింది. ఇంకా పూర్తిగా షిప్మెంట్ కూడా కాలే, కొన్ని అయ్యాయి, కొన్నిటి డిప్లాయ్ చేశాం కూడా. ఈ S-400 రష్యా నుంచి మనము దిగుమతి చేసుకుంటే అమెరికా తీవ్రంగా మనపైన ఆక్షేపించింది, ఆంక్షలు విధిస్తానని బెదిరించింది కూడా. కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్, కార్సా చట్టం కింద మా శత్రువులైన రష్యా నుంచి మీరు ఎందుకు తీసుకుంటున్నారని. ఇదే S-400 మిసైల్ డిఫెన్స్ వ్యవస్థను చైనా, అలాగే నాటోలో సభ్యదేశమైన తుర్కీయే కొంటే కూడా ఆ దేశాలపై కూడా అమెరికా ఆంక్షలు విధించింది. ఎలాగో భారతదేశం పైన అమెరికా ఆంక్షలు అమలు చేయలేదు. ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా కొంటామని ఇండియా స్పష్టం చేసింది. అది మా దేశ భద్రతకు అవసరం కనుక మేము కొంటామని. ఇవాళ పాకిస్తాన్ వాయు దాడి, ఎయిర్ అటాక్, ఎయిర్ స్ట్రైక్స్ను రష్యన్ మేడ్ S-400 మిసైల్ డిఫెన్స్, అడ్వాన్స్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్, అలాగే ఇంటగ్రేటెడ్ అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్ గ్రిడ్ డిఫెన్స్ వ్యవస్థలు ఎక్కడికక్కడికి నిర్వీర్యం చేశాయి. పాకిస్తాన్ దాడిలో ఉపయోగించిన పరికరాలు కూడా ఇప్పుడు వాటిని ఆ చెత్తంతా మూటకట్టి భారత సైన్యం చూపెడుతోంది కూడా. సో ఈ దాడి జరిగిన తర్వాత భారతదేశం ఏం చేయాలి మరి? ఆపరేషన్ సింధూర్ అని అయిపోయింది అనుకోలేదు కదా. అందువల్ల దీనికి ఈక్వల్గా, అంటే అదే డొమైన్లో అదే ఇంటెన్సిటీ, అదే డొమైన్ అంటే మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను టార్గెట్ చేశారు కనుక మనము కూడా పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థనే టార్గెట్ చేశాం అదే డొమైన్లో. అదే సమయంలో అదే ఇంటెన్సిటీ, అదే తీవ్రతతో అటాక్ చేశాం. Today morning, Indian Armed Forces targeted air defense radars and systems at a number of locations in Pakistan. Indian response has been in the same domain with the same intensity as Pakistan. It has been reliably learnt that an air defense system at Lahore has been neutralized. పాకిస్తాన్లోని అనేక ప్రాంతాల్లో ఇంక్లూడింగ్ లాహోర్ ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ రెడార్ వ్యవస్థల్ని, ఎయిర్ రెడార్ అండ్ డిఫెన్స్ వ్యవస్థల్ని భారతదేశం డ్రోన్లు టార్గెట్ చేశాయి. ఈ దాడిలో లాహోర్లో ఉన్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ, చైనీస్ మేడ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ నాశనమైందని కూడా చెప్తున్నారు, విధ్వంసమైందని కూడా. ఇందులో కొంతమంది గాయాలు తగిలి చనిపోయారని కూడా పాకిస్తాన్ అంగీకరించింది. సో అందువల్ల చాలా క్లియర్గా ఈ రెండు ఇన్సిడెంట్లతో మనం ఏం మెసేజ్ ఇచ్చాం? మా పైన పహల్గామ్లో దాడి చేస్తే భారతదేశం 14 రోజులలోగా 9 తీవ్రవాద స్థావరాల్లో దాడి చేసి అధికారికంగా లెక్కలున్న ఇప్పుడు 100 మందిని చంపేశారు. 100 మంది తీవ్రవాదులు అంతమయ్యారని ఆల్ పార్టీ మీటింగ్లో ప్రభుత్వం ఇచ్చి లెక్కలు. మసూద్ అజర్ లాంటి జైషీ మహమ్మద్ అధినేత, ఆయన కుటుంబంలో 10 మంది లేచిపోయారు. మొత్తం 100 జైషీ మహమ్మద్, లష్కర్-ఇ-తోయిబా,
వారి స్థావరాలు హెడ్ క్వార్టర్స్ పై దాడి చేశాం. ఇక భారతదేశ ఎయిర్ డిఫెన్స్పై దాడి చేస్తే పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్పై దాడి చేశాం. ఇండియాకి ఎలాంటి నష్టము జరగలేదు, కానీ పాకిస్తాన్కి అయితే లాహోర్లో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ నాశనం కూడా అయింది. అలాగే ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర మన పైన ఫైర్ చేస్తే అదే మోతాదులు అదే తీవ్రతతో భారతదేశం రిప్లై ఇస్తుంది. అందువల్ల మనం ఇప్పుడు కూడా ఈ పాకిస్తానీ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను, అందులో లాహోర్ సమీపంలో ఎయిర్ డిఫెన్స్ ధ్వంసం చేశాక కూడా చెప్పింది ఇట్ ఈజ్ నాన్ ఎస్కలేటరీ. మేము కేవలము మాపై దాడి చేస్తే మేము దాడి చేస్తున్నాం. ఇది ఇక ముందు కూడా కొనసాగుతుంది. పాకిస్తాన్ ఏ రూపంలో రియాక్ట్ అయితే అదే రూపంలో భారతదేశం కూడా రియాక్ట్ అవుతుంది. అందుకే ఆల్ పార్టీ మీటింగ్లో రక్షణ మంత్రి చెప్పింది ఆపరేషన్ సింధూర్ ఇది అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. దాన్ని ఆపాలి అనేది పాకిస్తాన్ చేతిలో ఉంది, మన చేతిలో లేదు. పాకిస్తాన్ మనమేమీ ఎస్కలేట్ చేయడం లేదు. మనము పహల్గాంపై దాడి జరిగింది కనుక ఆపరేషన్ సింధూర్ జరిగింది. మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను టార్గెట్ చేసాం కనుక మళ్ళీ మనము ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను టార్గెట్ చేసాం. అంటే ఇండియన్ రెస్పాన్స్ ఈజ్ మెజర్డ్, రెస్పాన్సిబుల్ అండ్ నాన్ ఎస్కలేటరీ. అంటే ఉద్రిక్తతలను పెంచే ఉద్దేశం లేదు. నేను ఈ అంశం వచ్చినప్పటి నుంచి విశ్లేషిస్తున్నా. విశ్లేషణ మీరు కనుక చూస్తే డే 1 నుంచి నేను చెప్తున్నది అదే. మనం ఎలా రియాక్ట్ కావాలి, యుద్ధం చేయాలి, మన సంగతి తేల్చాలి, ఇవన్నీ సోషల్ మీడియాలో ఉన్మాదం. ప్రభుత్వానికి తెలుసు, ఆర్మ్ ఫోర్స్ తెలుసు ఏం చేయాలి అని. ప్రభుత్వమైన ఆర్మ్ ఫోర్స్ ఏం చేస్తుంది, ఇది పూర్తి స్థాయి యుద్ధంగా మారకుండా, అనుయుద్ధం తర్వాత సంగతి, ఫుల్ స్కేల్ వార్గా మారకుండా పాకిస్తాన్కు బుద్ధి చెప్తాము అంటే ఆ ఎస్కలేటరీ ల్యాడర్ అంటారు. అంటే ఆ ఉద్రిక్తతలు పెరగడం అనే ప్రక్రియను కంట్రోల్లో పెట్టి భారతదేశం పాకిస్తాన్కు బుద్ధి చెప్తుంది. ఇప్పుడు అదే చేసింది కదా మీరు. ఇప్పుడు 9 తీవ్రవాద స్థావరాలపైన దాడి చేశాం. దీనికి అణ్వాయుధాలు వాడతాడా? ఇప్పుడు కరాచీలోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసం చేశాం. ఇప్పుడు దీనికి అణ్వాయుధాలు వాడతాడా అని చెప్పి ఇప్పుడు భారతదేశం పైన మిలిటరీ అసెట్స్ పైన టార్గెట్ చేస్తే మళ్ళీ ఊరుకోం. అదే లెవెల్లో మళ్ళీ దాడి జరుగుతుంది. అందువల్ల ఆ స్పష్టత పాకిస్తాన్కు భారతదేశం ఇచ్చింది. అందువల్ల బయట మనం చాలా మాట్లాడతాం. గవర్నమెంట్కి తెలుసు ఏం చేయాలి, ఆర్మ్ ఫోర్స్ తెలుసు, వ్యూహాత్మక చర్యలు తీసుకుంటారు. స్ట్రాటజిక్ కన్సిడరేషన్స్ ఆధారంగా భారతదేశం చర్య తీసుకుంటుంది. ఇప్పుడు స్పష్టంగా ఆపరేషన్ సింధూర్ May 7th జరిగింది, కానీ May 8th జరిగిన కంటిన్యూడ్ థింగ్స్ కానీ భారతదేశ వైఖరిని స్పష్టం చేస్తుంది పాకిస్తాన్కు, ప్రపంచానికి.